ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో ప్రజా కోర్టు నిర్వహించి ఇద్దరు గ్రామస్తులకు మరణ శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో ఇద్దరిని మావోయిస్టులు ఉరితీయడం సంచలనంగా మారింది. ఘటనకి బాధ్యత వహిస్తూ బైరాంగఢ్ ఏరియా నక్సలైట్ల కమిటీ కరపత్రాలు వదిలివెళ్లింది. 2 రోజుల క్రితం జప్పెమార్క గ్రామానికి చెందిన మాధవి సౌజా, పోడియం కూసాలను నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. వీరితో పాటు మిర్తూరులోని హాస్టల్లో చదువుతోన్న పోడియం హిద్మా అనే విద్యార్థిని కూడా కిడ్నాప్ కు గురైంది. వీరి కోసం నక్సలైట్లు జప్పెమార్క గ్రామ అడవిలో ప్రజా కోర్టు నిర్వహించారు. గ్రామస్తుల సమక్షంలో ప్రజా కోర్టులో నిలబెట్టారు. ఈ ముగ్గురిని పోలీసు ఇన్ఫార్మర్లుగా నక్సలైట్లు ఆరోపించారు. ఆ తర్వాత గ్రామస్తుల సమక్షంలో నక్సలైట్లు మాధవి సౌజా, పోడియం కోసాలకు మరణ శిక్ష విధించారు. గ్రామస్తులందరి ముందు చెట్టుకు తాడుతో ఉరివేశారు. దీంతో ఇద్దరు చనిపోయారు. పోడియం హిద్మా అనే విద్యార్థికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వొద్దని నక్సలైట్లు కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. మృతులిద్దరి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హత్యకు సంబంధించిన చిత్రాన్ని నక్సలైట్లు విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మల్ నెపంతో ప్రజాకోర్టు నిర్వహించి ఇద్దరు గ్రామస్తులకు మరణశిక్ష కూడా విధించారు. మావోయిస్టులు వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో ఇద్దరిని కూడా ఉరిదీసిన సంఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించినటువంటి బాధ్యత వహిస్తూ కూడా మావోయిస్టులు ఆ ప్రాంతంలో కరపత్రాలను కూడా వదిలివేశారు. బైరాంగఢ్ ఏరియా నక్సలైట్ కమిటీ పేరిట ఈ కరపత్రాలు అయితే వదలడం జరిగింది. 2 రోజుల క్రితం జప్పెమార్క్ గ్రామానికి చెందిన మాధవి సౌజా, పోడియం కోసలను నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. దీంతో పాటు మిత్తూరులోని హాస్టల్లో చదువుతున్నటువంటి పోడియం హిద్మా అనే విద్యార్థిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. వీరి కోసం నక్సలైట్లు జప్పెమార్క గ్రామ అడవిలో ప్రజాకోర్టు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. గ్రామస్తుల సమక్షంలోనే ప్రజాకోర్టు నిర్వహించి వీళ్ళు కొంత సమాచారం అందిస్తున్నారు, ఇన్ఫార్మల్ గా పనిచేస్తున్నారని పక్కా సమాచారం ఉంది మాకంటూ అందరూ కూడా ప్రజాకోర్టులో చెప్పడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా పోలీస్ ఇన్ఫార్మల్ గా నక్సలైట్లు ప్రజల ముందే చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గ్రామస్తుల సమక్షంలో నక్సలైట్లుగా ఉన్నటువంటి మాధవి సౌజా, పోడియం కోసాలకు సంబంధించి వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు సమాచారం ఇస్తున్నారు. వీళ్ళకి వెంటనే మరణదండం ఇస్తామని చెప్పి మరణశిక్ష కూడా విధించినట్టుగా చెప్తున్నారు. గ్రామస్తులందరినీ ముందు చెట్టుతాడుతో ఉరిదీశారు. దీంతో ఇద్దరు కూడా అక్కడే చనిపోవడం జరిగింది. పోడియం హిద్మా అనే విద్యార్థిని మాత్రం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు మావోయిస్టులు. మరోసారి పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మరణశిక్ష విధిస్తామని హిద్మా కూడా తెలిపిన పరిస్థితి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని నక్సలైట్ల కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కూడా బెదిరించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. గ్రామస్తులు చనిపోయినటువంటి ఇద్దరు మృతదేహాలు కూడా బంధువులకు అప్పచెప్పారు. ప్రధానంగా వారి హత్యకు సంబంధించిన చిత్రాన్ని నక్సలైట్లే స్వయంగా గురువారం ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేసిన పరిస్థితి సంచలనంగా మారింది. గత కొంతకాలంగా కిడ్నాప్లు అలాగే ఇన్ఫార్మల్ నెపంతో చాలా మంది కూడా పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే గ్రామాలు చాలా వరకు కూడా జనజీవన సమస్యలు కలవటం పోలీసులకు సహకరిస్తున్నాయన్న నేపథ్యంలో మావోయిస్టులు అయితే ఇన్ఫార్మల్ ను వధించే పనిలో అయితే పడ్డారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.